సో చాలామంది పేషెంట్స్ మేడం మాకు ఐవీఎఫ్ సక్సెస్ అవ్వడానికి సో ఏవైనా సలహాలు చెప్పండి అని చెప్పి అడుగుతూ ఉంటారు. హలో అండి, ఐఎమ్ డాక్టర్ కీర్తి, మీ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో యూజువల్గా మనకి ఐవీఎఫ్ సక్సెస్ అనేది ఎంబ్రియో మీద, నెక్స్ట్ గర్భసంచి యొక్క పొజిషన్ ఎలా ఉంది అనే దాని మీద డిపెండ్ అవుతుంది. సో ఈ ఎంబ్రియో అండ్ యూటరస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మరి మనకి ఎంబ్రియో అనేది ఫామ్ అవ్వాలంటే ఎగ్స్ అండ్ స్పర్మ్స్ హెల్తీగా ఉండాలి. సో ఒక హెల్తీ ఎగ్ అండ్ హెల్తీ స్పర్మ్ ఉన్నప్పుడే మనకు ఎంబ్రియో కూడా గుడ్ క్వాలిటీది వస్తుంది. సో ఎంబ్రియో గుడ్ క్వాలిటీగా ఉండి గర్భసంచి పొర కూడా మనకి మంచిగా ఉన్నట్లయితే మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ లేదా ఐవీఎఫ్ చేయించుకున్నప్పుడు మీకు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎగ్ అండ్ స్పర్మ్ హెల్తీగా ఉండాలి అంటే ఏమేం చేయాలి అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో యూజువల్గా ఏంటంటే మనకు ఊసైట్ క్వాలిటీ అనేది ఒక్కొక్క పేషెంట్కి ఒక్కో రకంగా ఉంటుంది. సో అందరికీ ఒకటే రకమైన క్వాలిటీ ఎగ్స్ ఉంటుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ జెనెటిక్. సో కొంతమంది పేషెంట్స్కి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ పీసీఓడి పేషెంట్స్ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ పేషెంట్స్ని తీసుకున్నట్లయితే వాళ్ళలో కొంచెము ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ఉండడము, ఊసైట్ క్వాలిటీ తక్కువ ఉండడము చూస్తూ ఉంటాం. ఇంకొంతమందికి అడ్వాన్స్డ్ ఏజ్ గ్రూప్ ఉంటుంది. సో 41 ఇయర్స్ అటువంటి ఏజ్ గ్రూప్లో మనకు చేసినప్పుడు వాటిలో కూడా కొంచెం ఎగ్ క్వాలిటీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇంకొంతమందికి ఏంటంటే ఎండోమెట్రియోసిస్ పేషెంట్స్ ఉంటారు. సో అందులో కూడా కొంతమందికి ఊసైట్ క్వాలిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఇవన్నీ డిసీజ్ స్పెసిఫిక్గా ఊసైట్ క్వాలిటీ తగ్గుతుందన్నమాట. సో ఇలా కాకుండా కూడా నార్మల్గా ఉన్న పేషెంట్స్కి కూడా కొంతమందికి క్వాలిటీలో పేషెంట్ టు పేషెంట్ డిఫరెన్స్ ఉండొచ్చు. బట్ మనకి ఓవరాల్గా ఊసైట్స్ ఎగ్స్ అనేవి హెల్తీగా ఉండాలి అంటే మనం రొటీన్గా చేయవలసింది ఏంటి అనేవి కూడా మనం తెలుసుకుందాం. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ కిందాక పీసీఓడి అన్నాను. సో ఈ పీసీఓడి సపోజ్ బాగా ఒబీస్ ఉన్నారనుకోండి. సో అటువంటి పేషెంట్స్లో వెయిట్ రెడ్యూస్ అవ్వడం మూలంగా సో అట్లీస్ట్ ఒక 5% ఆఫ్ యువర్ బాడీ వెయిట్ రెడ్యూస్ అయితే క్వాలిటీలో కూడా చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మీరు డయాబెటిక్ ఉన్నారు, సో షుగర్ లెవెల్స్ హై ఉన్నప్పుడు కూడా ఊసైట్ క్వాలిటీలో ప్రాబ్లం ఉంటుంది. సో అలాంటప్పుడు షుగర్ కంట్రోల్లో ఉన్న పేషెంట్స్కి ఊసైట్ క్వాలిటీ బెటర్గా ఉంటుంది. సో ఇలా లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అన్నమాట. సో డైలీ అట్లీస్ట్ ఒక 30 మినిట్స్ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేయడము. నెక్స్ట్ నాట్ ఓన్లీ ఎక్సర్సైజెస్, మీరు తినే ఫుడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫుడ్లో హై కార్బోహైడ్రేట్ డైట్, హై క్యాలరీ డైట్ కాకుండా సో ప్రోటీన్ రిచ్, ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకొని సో కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఉంటాయి. లైక్ ఇప్పుడు మీరు సపోజ్ ఒక ఐస్ క్రీమ్ తిన్నారు, చాక్లెట్ తిన్నారు, సో స్వీట్స్ తిన్నారు, అందులో ఏంటంటే కార్బోహైడ్రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో సడన్గా హై క్యాలరీ ఫుడ్స్ అనమాట. సో దానివల్ల మీ బాడీలో ఇన్సులిన్ అనేది సడన్గా స్పైక్ అవుతుంది. సో అలా కాకుండా కొంచెం తక్కువ రిలీజ్ అయ్యే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్కి రాగి ఇలాంటివి తీసుకున్నట్లయితే మీ ఇన్సులిన్ లెవెల్ అనేది కంట్రోల్లో, ఇన్సులిన్ తక్కువ రిలీజ్ అవుతుంది. సో ఈ విధంగా ఇన్సులిన్ రెసిస్టెన్స్, పీసీఓడి ఇటువంటి పేషెంట్స్ అందరూ సో ఈ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ లైక్ ఒక 30 మినిట్స్ డైలీ ఎక్సర్సైజెస్ చేయడము, లో క్యాలరీ ఫుడ్ తీసుకోవడము, నెక్స్ట్ ఏంటంటే మరి టూ మచ్ ఎక్కువ స్ట్రెస్ లెవెల్స్, కొంతమందికి ఏంటంటే ఎక్కువ టెన్షన్ పడుతూ యాంగ్జైటీ పడుతూ ఉంటారు. సో ఇటువంటి పేషెంట్స్లో కూడా మనకి కొంచెము ఐవీఎఫ్ చేసినప్పుడు సక్సెస్ రేట్స్ కూడా కొంతమందికి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవన్నీ తగ్గించుకున్నట్లయితే సేమ్ మేల్స్లో అయినా ఫీమేల్స్లో అయినా సో ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్ కూడా, ఎక్కువసేపు కూర్చొని ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళు ఉంటారు. సో అటువంటి పేషెంట్స్లో కూడా ఇలాంటివి కొన్ని ఇష్యూస్ ఉండడం చూస్తూ ఉంటాం. సో బోత్
మేల్కైనా ఫిమేల్కైనా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా కొంతవరకు మనం oocyte క్వాలిటీని ఇంప్రూవ్ చేయొచ్చు. సో రిమైనింగ్ ఏంటంటే కొన్ని మనం చేంజ్ చేయలేని సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో దానికోసం మీకు కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి అట్లీస్ట్ ఒక 5 to 10% వరకైనా మీకు హెల్ప్ చేస్తాయన్నమాట. సో అటువంటి ట్యాబ్లెట్స్ అవి మీకు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు. సో దాని తర్వాత యుట్రస్లో కూడా ఒకసారి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే కొంతమందికి ఏంటంటే పాలిప్స్ అంటారు, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. సో ఇటువంటివి కూడా మనం ట్రీట్ చేసుకొని సో బోత్ ఎంబ్రియో అండ్ యుట్రస్ని ఏవేవి ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనము చూసుకొని మ్యాక్సిమైజ్ చేసుకున్నట్లయితే మీ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్.